జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా తులసీదాస్ గారు రచించిన సంకటమోచక హనుమాన్ స్తోత్ర ఆవిర్భావ వైభవం ఏంటో పరిశీలిద్దాం. భవిష్య పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే భవిష్య పురాణం ప్రకారం పరమేశ్వరుడు పార్వతీదేవితో వాల్మీకి మహర్షి ప్రాంతీయ భాషలో శ్రీమద్ రామాయణాన్ని రచించటానికి తిరిగి జన్మిస్తాడని, ప్రాంతీయ భాషలో శ్రీమద్ రామాయణాన్ని రచిస్తాడని శివుడు పార్వతితో పలికాడని భవిష్య పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. అలా శివుడు చెప్పిన విధంగా ప్రాంతీయ భాషలో శ్రీమద్ రామాయణాన్ని రచించటానికి వాల్మీకి మహర్షి అంశాస్వరూపంతో తులసీదాస్ గారు ఆవిర్భవించారు. అందుకే 10,000 దోహాలతో రామచరిత మానస చాలా అద్భుతంగా రచించారు. అయితే వారణాసిలో తులసీ ఘాట్ దగ్గర ఆయన ఎప్పుడూ కూడా రామనామాన్ని జపించుకుంటున్న తరుణంలో రామచరిత మానస గ్రంథాన్ని రచించిన తర్వాత వారణాసి క్షేత్రంలో అందరూ కూడా తులసీదాస్ గారి దగ్గరకు వెళ్ళి రామనామాన్ని జపిస్తూ ఉండేవారు. అయితే వారణాసిలో భైరవనాథుడు అనే పేరు కలిగిన ఒక తాంత్రికుడు ఉండేవాడు. ఆ తాంత్రికుడికి తులసీదాస్ గారి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషము కలిగి తులసీదాస్ గారు రచించిన రామచరిత మానసను దొంగిలించమని 2 దొంగల్ని పంపిస్తాడు. అయితే భైరవనాథుడు రాత్రి సమయంలో రామచరిత మానసను దొంగిలించటానికి 2 దొంగలను పంపిస్తే ఆ దొంగలిద్దరూ కూడా రామచరిత మానస దొంగిలించడానికి సిద్ధమవుతున్న తరుణంలో 2 తేజోమూర్తులు ధనుర్బాణాలు ధరించి బాణాలను విడిచిపెడుతూ ఆ దొంగలను భయపెడతారు. వెంటనే ఆ దొంగలు భయంతో పారిపోయి భైరవనాథుడి దగ్గరకు వెళ్ళి 2 వ్యక్తులు మమ్మల్ని భయపెట్టారని, అందుకే రామచరిత మానస తీసుకురాలేకపోయామని పలుకుతారు. మర్నాడు ఉదయం తులసీదాస్ గారి దగ్గరకు వచ్చి క్షమించమని అడుగుతూ, మేం చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించండి, నిన్న రాత్రి మీ గ్రంథాన్ని దొంగిలించటానికి మేము వచ్చినప్పుడు 2 తేజోమూర్తులు కనిపించారు. ఆ 2 తేజోమూర్తుల్లో కూడా ఒకరు మాత్రం చాలా అద్భుతంగా నీలం రంగు శరీర ఛాయతో ధనుర్బాణాలు ధరించి చాలా అద్భుతంగా ప్రకాశిస్తున్నారు. ఆయన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది, ఒక్కసారి వాళ్ళిద్దరినీ పిలిపిస్తే దర్శించుకొని వెళతామని చెప్పి ఆ 2 దొంగలు తులసీదాస్ గారితో పలుకుతారు. అప్పుడు తులసీదాస్ గారికి రాత్రి వచ్చిన వాళ్ళు రామలక్ష్మణులే అని తెలుసుకొని ఆయన ఎంతో బాధపడి, ఇన్నాళ్ళుగా నేను రామచంద్రమూర్తిని ప్రార్థిస్తున్నప్పటికీ నాకు ఆయన దర్శన భాగ్యం కల్పించలేదు, కానీ ఈ దొంగలిద్దరికీ దర్శన భాగ్యం కల్పించారని ఆయన ఆవేదన చెందుతూ రామనామ జపాన్ని ఇంకా తీవ్రతరం చేస్తారు. ప్రతిరోజు కూడా ఆయన రామనామ జపం చేస్తూ జపం పూర్తయిన తర్వాత ఆ నీటిని దగ్గరలో ఉన్న ఒక చెట్టు దగ్గర పోసేవాళ్ళు. ఆ చెట్టు పైన బ్రహ్మరాక్షస రూపంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అయితే ఈ రామనామ జప ప్రభావం వల్ల, శాపం వల్ల బ్రహ్మరాక్షసుడిగా మారిపోయినటువంటి ఆ దివ్య పురుషుడు తులసీదాస్ గారు ఆ నీళ్లు పొయ్యగానే కొన్ని రోజులకి దివ్య రూపాన్ని దాల్చి, రామనామ జపం చేసిన నీటిని పొయ్యటం వల్ల నాకు దివ్య రూపం వచ్చిందని, ఏదైనా వరం ఇస్తానని తులసీదాస్ గారితో పలుకుతాడు. అప్పుడు తులసీదాస్ గారు, నాకు ఏ వరం వద్దు, శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కావాలని అడిగితే, అది నేను చేయించలేను, కానీ ప్రతిరోజు కూడా నువ్వు రామాయణం మాట్లాడుతున్నప్పుడు, రామాయణాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, రామచరిత మానస గానం చేస్తున్నప్పుడు ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి ప్రారంభం నుంచి ఉండి తర్వాత పూర్తయిపోయిన తర్వాత కూడా అక్కడి నుంచి వెళ్లకుండా కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుస్తూ ఉన్నాడు. ఆ వృద్ధుడు మాత్రమే నీకు రామదర్శనం చేయిస్తాడని దివ్య రూపంలో ఉన్నటువంటి ఆ యక్షుడు పలికి అంతర్ధానమైపోతాడు. అప్పుడు మర్నాడు రామచరిత మానస గానం చేస్తున్నటువంటి తులసీదాస్ గారు ఆ వృద్ధుణ్ణి గమనించి ఎలాగైనా రామదర్శనం చేయించమని అడిగితే ముందు ఒప్పుకోకపోయినా తర్వాత రేపు రాత్రి ఒక చెట్టు దగ్గరకు వెళితే శ్రీరామచంద్రమూర్తి వస్తాడని తులసీదాస్ గారితో ఆ వృద్ధుడు పలుకుతాడు. సరిగ్గా తులసీదాస్ గారు రాత్రి సమయంలో ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి రామచంద్రమూర్తి వస్తే చందనం సమర్పించాలని చందనాన్ని సిద్ధం చేసుకుని ఉంటారు. అయితే రామ ధ్యానంలోకి వెళ్ళిపోయి లోపల ఆత్మతత్వంతో శ్రీరామచంద్రమూర్తిని కళ్ళు మూసుకొని దర్శనం చేసుకుంటూ ఉంటాడు. అదే సమయానికి రామచంద్రమూర్తి అక్కడికి వస్తాడు.
ఆయన లోపల ఉన్నటువంటి రాముణ్ణి ధ్యానం చేస్తున్నాడని భావించుకొని శ్రీరామచంద్రమూర్తి ఆయన సిద్ధం చేసుకున్నటువంటి చందనాన్ని తాను రాసుకొని కొద్దిగా తులసీదాస్ గారికి కూడా రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ధ్యానంలో నుంచి బయటకు వచ్చినటువంటి తులసీదాస్ గారు రాముడు రాలేదని ఎంతో బాధపడుతూ ఉంటే రాముడు అప్పుడు ఆయనకి స్వప్నంలో కనిపించి, నేను వచ్చాను, నువ్వు లోపల ఉన్న రాముణ్ణి ధ్యానం చేస్తున్నావు, అందుకే నన్ను గుర్తించలేదు అని పలుకుతాడు. అప్పుడు స్వామి నీ దర్శన భాగ్యం నాకు కలగలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి తరుణంలో అప్పుడు ఆయన ఎంతో బాధతో వర్షం పడుతూ ఉంటే, హోరున వర్షం పడుతున్నప్పుడు చెట్లని రాళ్ళని ఏమాత్రం లెక్క చేయకుండా రాముడి దర్శన భాగ్యం కలగలేదని స్వప్నం నుంచి బయటికి వచ్చి అటూ ఇటూ పరిగెత్తుతూ ఉంటే ఒక రాయి ఆయన కాలికి తగిలి ముందుకు పడబోతాడు. అలా పడబోయే సమయంలో వెంటనే ఒక అద్భుతమైన రూపం వచ్చి తులసీదాస్ గారిని గట్టిగా పట్టుకుంటుంది. రోము రోముమే రామనామమే. ఆ రూపం సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి రూపం. ఆంజనేయుడిని ఒక్కసారిగా తులసీదాస్ గారు దర్శనం చేసుకుంటారు. అలా దర్శనం చేసుకున్నప్పుడు అప్రయత్నంగా కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా తులసీదాస్ గారు చెప్పిన స్తోత్రమే సంకటమోచక హనుమాన్ స్తోత్రము. ఇది మొత్తం 8 శ్లోకాలతో ఉంటుంది. ఎవరైనా సరే తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు జీవితంలో శనివారం రోజు ఈ సంకటమోచక హనుమాన్ స్తోత్రాన్ని పఠించినా లేదా మంగళవారం రోజు ఈ సంకటమోచక హనుమాన్ స్తోత్రాన్ని పఠించిన ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి కూడా సులభంగా పాత్రలు కావచ్చు. ప్రతిరోజు రామచరిత మానస గానం చేసేటప్పుడు వచ్చేటటువంటి ఆ వృద్ధుడు కూడా ఆంజనేయ స్వామి. ఆ విషయం తెలుసుకొని ఆనందంతో తులసీదాస్ గారు సంకటమోచక హనుమాన్ స్తోత్రాన్ని అప్రయత్నంగా గానం చేస్తాడు. అంత అద్భుతమైనటువంటి సంకటమోచక హనుమాన్ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో లేదా శ్రవణం చేస్తారో వాళ్ళ జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన అగ్నిదేవుడి వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే అగ్నిదేవుడు సర్వభక్షకుడు ఎలా అయ్యాడో, ఆ సర్వభక్షక దోషం నుంచి ఎలా బయటపడ్డాడో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. రాధామాధవుల యొక్క రహక్కేళయ, ఆ రహస్య లీలలు విజయము సాధించుగాక అని ప్రారంభించారండి ఈ శ్లోకం. అంటే ఇప్పటివరకు చెప్పుకున్నదంతా ఇంకా ఇప్పుడు చెప్పబోయేదంతా ఒక్క శ్లోకంలో పెట్టాడు. ఆ రహక్కేళయ ఏమిటవి అంటే చెప్పబోయే గీతాలన్నీ అవే. సా విరహేతవదీన. ఒకసారి విరహంతో ఉన్నట్టుంటే ఈయన వెళ్ళి వెంటనే అనుగ్రహించడం అంటే మాయమైపోతాడు. అప్పుడు ఆవిడ విరహంతో బాధపడుతుంటే వచ్చి ఆస్వాదిస్తాడు. అప్పుడు సా విరహేతవదీన. ఎంత చక్కగా బతిమారుతాడంటే ప్రియే చారుశీలే వదతి యది కించిదపి దంతరుచి కౌముది హరతి హరతిమిరమతి ఘోరం హరతి భవతిమిరమతి ఘోరం. నువ్వు కొంచెం నవ్వేవనుకో ఆ పలువరుస కాంతులకి సంసారపు చీకట్టే పోతాయి. ఏది నవ్వవా? ప్రియే చారుశీలే పలకవా అంటున్నాడు ఇక్కడ. ఆవిడ పలకలేదు, అలిగింది. అలిగితే ఆఖరికి ఆమెను అలక తెచ్చడానికి ఎంత ప్రయత్నిస్తూ ఆవిడ కూడా ఊహించిన విధంగా పట్టుకున్నాడు. భూషణం ఏమిటయ్యా అంటే నీ పదయుగళం మమ శిరసి మండనం దేహి పద పంకజ ముదారం అన్నాడండి ఇక్కడ. ఆ పాదం పట్టుకుని తల మీద పెట్టు, నా తాపం అంతా పోతుందన్నట్ట. ఆ పాదం పట్టుకున్న కృష్ణుడు ఇలా జయదేవుడు రాసి ధ్యానంలో రాశాడు. రహక్కేళయ అని కనబడుతుంది. రహక్కేళయ అంటే రహస్యంగా జరిగే లీలలు. రహస్యం అంటే చాటుమాటుగా అని కాదు, ఇక్కడ నీ భౌతికమైన దృష్టికి కనబడని విధంగా అని అర్థం. ఇక్కడ రహస్యం అనే పాట సుసూక్ష్మ భూమిక అది. ఇక్కడ జయదేవుడు ఇలా రాసి మళ్ళీ లోకం గుర్తొచ్చింది ఆయనకి. అదేమిటి ఆమె పాదం కృష్ణుడు పట్టుకోడేంటి అని కొట్టివేసేట వాక్యాన్ని. పూరించడానికి మరో పదం దొరకట్లేదు. తర్వాత ఆలోచిద్దామని పత్రాలు అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు బయటికి ఆలోచిద్దామని. ఈ లోపల జయదేవుడి వేషం వేసుకుని కృష్ణుడు వచ్చి మళ్ళీ అదే వాక్యం కింద రాసి వెళ్ళిపెట్టాడు ఇక్కడ. అప్పుడు అర్థమైంది కృష్ణేన ఆరాధ్యతే కృష్ణం ఆరాధయతి. కృష్ణుడి చేత ఆరాధింపబడుతుంది, కృష్ణుడిని ఆరాధిస్తుంది. ఎందుకంటే ఆ స్థాయిలో అది లౌకికమైన దంపతీ భావం లేదు అక్కడ. ఆ స్థాయిలో ఆ పరస్పర రసానుభూతి, ఆ విధమైనటువంటి ఒకసారి వియోగ దశ, ఒకసారి సంయోగ దశ. ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి. ఎన్ని రకాలుగా మధ్యలో వేణుగానం చేస్తున్నాడు. ఎంతమందిని అనుగ్రహించడానికి చేస్తున్నాడో వాళ్ళందరూ పిలుస్తున్నాడేమో పేర్లతో.
పిలిస్తే పలికినట్టుగా వేణుగానానికి ఎవరో జీవులు వస్తారు. వేణు పేరు పెట్టి పిలుస్తోందా అంటే ఏమో మనకేం తెలుసు. ఏ జీవుడికి ఎలా పిలవాలో ఆయనకు తెలుసు. అది వేణువు ద్వారా అందుతుంది. నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదివేణుం. ఆ విధంగా వేణుగానం చేస్తున్న కృష్ణ పరమాత్మ ధీర సమీరే వెళుతున్నాడు. ఇలా భావిస్తే జయదేవుడు ఏంటండి, అన్నీ విడిచిపెట్టిన అవధూతలు కూడా గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి పుష్ప సుగంధ సుమలయ సమీరే మునిజన సేవిత యమునా తీరే గాయతి వనమాలి. అదిగో గానం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ వేణుగానం వింటూ ఆవిడ మురిసిపోతుంది. కొంతసేపటికి అంటోంది. వాళ్ళిద్దరు ఆటలు ఎంత అద్భుతంగా వర్ణిస్తారండి ఈ శ్లోకాలన్నింటిలో కూడా. తతో నికుంజేషు చతుర్విధాన్నం దివ్యం మనోజ్ఞం ప్రియయా ప్రదత్తం జఘాస కృష్ణ ప్రహసన్ పరాత్మా కృష్ణేన దత్తం క్రముకంచ రాధా. ఎవరు సిద్ధం చేసి పెట్టారో కానీ మధురమైన నానా రకాల భక్ష్య పదార్థాలు ఎక్కడున్నాయి. రాధాదేవి అందిస్తూ కృష్ణుడు తిన్నాడు. అలాగే రాధమ్మ ఆరగించింది. కృష్ణ పరమాత్మ తీసుకుని ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకున్నారు. వాళ్ళు ఇక్కడ ఆ తాంబూలాలు ఇచ్చుకున్న తర్వాత ఒకరి చేయి ఒకరు తీసుకుని కుంజములను తిరుగుతున్నారు వాళ్ళు. తతక్కరేణాపి కరం ప్రియాయ హరేర్గృహీత్వా ప్రచచాల కుంజే ప్రవిశరాధే మాధవ సమీపమిహ కురు మురారే అంటూ ఈ భావాలే మీకు కనబడుతుంటే మొత్తం గీత గోవిందానికి మూలమే ఇది అని స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ. జగామ జల్పన్ మధురం ప్రపశ్యన్ బృందావనం శ్రీ యమునాం లతాంశ్చ. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నడుస్తూ చూడు ఎంత బాగుందో యమున. అవునవును చాలా అందంగా ఉంది. ఆ తరంగాలు చూడు, అన్నీల తరంగాలు ఇలా కదులుతుంటే పైనుంచి ఆ చంద్రుడు కాంతి దాని మీద ప్రతిఫలిస్తుంటే ఎంత బాగుంది కదా అంటే అవునవును చాలా బాగుంది అంటే అదే కాదు. ఇటు చూడు ఈ తీగ ఎంత బాగున్నదో. ఈ తీగ నిండా పువ్వులు చక్కగా వికసించి గుమగుమలైన పరిమళాలు వస్తుంటే అవునవును అటు వెళ్ళారు. అలా ఒకరొక సౌందర్యం చూపిస్తూ ఇంకొకరు ఆస్వాదిస్తూ అలా విహరిస్తున్నారు ఇక్కడ. బృందావనం శ్రీ యమునాం లతాశ్చ జగామ జల్పన్ మధురం. ఒకరొకరు మధురంగా మాట్లాడుకుంటూ ప్రపశ్యన్ చూస్తూ విహరిస్తున్నారు. శ్రీమల్లతాకుంజ నికుంజ మధ్యే నిలీయమానం ప్రహసంతమేవా. నవ్వుతూ నవ్వుతూ కుంజముల మాటలు లీనమైపోతున్నారు. ఒకసారి కృష్ణుడు లీనమైతే అప్పుడు అమ్మవారు ఎక్కడున్నారో వెతుక్కుంటున్నా మరొక కుంజంలో కనబడుతున్నాడు. ఇలా వాళ్ళు విహరిస్తూ వెళుతున్న లీలలు అద్భుతంగా ఎన్నో వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. చైత్రమాసంలో బహుళ నవమి తిథి అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కూడా మానవాళికి ప్రసాదిస్తుంది. శ్రీరామ చంద్రమూర్తి యొక్క దివ్యవంతమైన గుణగణాలను ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకుంటూ ఆ శ్రీరామచంద్రమూర్తిని గనక ఆరాధన చేసినట్లయితే, వడపప్పు పానకం వంటివి నైవేద్యంగా సమర్పించినట్లయితే, చలివేంద్రలు అనేటువంటివి స్థాపించి దాహార్తిని తీర్చేటువంటి విధి విధానాన్ని పాటించినట్లయితే వారి జీవితాల్లో అదృష్టపు ప్రభావం అత్యధికంగా ప్రసరిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. శ్రీరామ అనేటువంటి విశేషకరమైనటువంటి ఆ నామం అనుక్షణం కూడా మనసు నిండా నింపుకొని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ విష్ణు సహస్రనామావళి అనేటువంటిది గృహంలో అందరూ కలిసి ఉమ్మడిగా పఠనం చేయటం వల్ల కూడా ఎన్నాళ్ళుగానూ పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్య లక్షణాలు కూడాను తొలగించుకోవడానికి అద్వితీయమైనటువంటి విధి విధానం ఇది. అంతేకాకుండా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడేటువంటి ప్రతి ఒక్కరూ
రామనామాన్ని గనక విశిష్టంగా పఠించినట్లయితే కష్టాలన్నీ తొలగిపోయి సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:17. తిథి నవమి రాత్రి 12:35 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 1:40 వరకు. వర్జం సాయంకాలం 5:55 నుంచి 7:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:51 నుంచి 7:29 వరకు. అమృతకాలం ఉదయం 6:41 నుంచి 8:26 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం శనివారం సందర్భంగా ఒక కేజీంపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకి రాయడం. ఒక అరకేజీ నల్ల నూనెలతో శివునికి పూజ చేసి అవి ఆవులకి ఆహారంగా అందించడం. 21 అప్పాలు నివేదన చేస్తూ హనుమంతునికి పూజ చేయడం. 21 ప్రదక్షిణాలు చేయడం. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం. అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం. ఇవన్నీ కూడా సకల గ్రహదోషాలని కూడా నివారించి కష్టాలను అధిగమించేటువంటి శక్తిని ప్రసాదిస్తాయి. విశేషించి ఈరోజు 8 గంటల సమయంలో అమృతకాలము అలాగే అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయము కూడా కలిసి వచ్చాయి కాబట్టి అనారోగ్యవంతులు, మందులు కొనుక్కునే స్తోమత లేనివారు అటువంటి వారిని వెతికి వారికి ఔషధాలను అందించినట్లయితే 1,000,000 కపిల గోదానములను చేసిన ఫలితం 1,000,000 రెట్లై వస్తుంది. కాబట్టి అలాంటి మందులు కొనుక్కోలేని అనారోగ్యవంతులకు ఔషధ దానం అనేది చాలా 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 విశిష్టమైనటువంటి కార్యక్రమం. నేటి ఆణిముత్యాలు. మహాత్ములు మంచి చెడులలోనూ కష్ట సుఖాలలోనూ ఒకే విధంగా ఉంటారు. శివనామ భజన చెయ్యడం లోకానికి ఉత్తమమని లోకానికంతటికీ తెలిసేటట్టుగా ఆ తల్లి చేసింది. అటువంటి ఆఖ్యానం దక్ష ప్రజాపతికి సంబంధించిన ఆఖ్యానం. అదే తల్లి అదే తండ్రి బిడ్డలు చేసినటువంటి అపరాధాల్ని దృష్టిలో పెట్టుకోరు. ఎందుచేత అంటే మీరు చూడండి, అసలు బిడ్డ అనేటప్పటికే వాళ్ళ యందు ఒక లక్షణం ఉంటుంది. అపరాధం చెయ్యడంతోనే వాళ్ళ జీవనం ఉంటుంది. అసలు బిడ్డ యొక్క జీవన ప్రారంభం ఎక్కడుంటుంది అంటే అపరాధముతో ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క జీవితం ఎక్కడుంటుంది అంటే క్షమించడంలో ఉంటుంది.
అమ్మ అంత కష్టపడి పిల్లాన్ని కంటుంది, మృత్యు సదృశమైనటువంటి వేదన పొందుతుంది, పాలిస్తుంది. అమ్మకి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన వస్తువు అంటే ఒక్కటే. ఏమిటి ఆమెకి విలువైన వస్తువు అంటే ఆమె మెడలో మంగళసూత్రం. ఏది ముట్టుకున్నా ఊరుకుంటుంది. ఆవిడ మెడలో మంగళసూత్రాన్ని ఎవడైనా ముట్టుకున్నాడో ఆవిడ అంగీకరించదు. ఏ స్త్రీకైనా తన ప్రాణం కన్నా ఎక్కువ మంగళసూత్రమే. ఎందుకు దాని పేరే మంగళసూత్రం? ఎందుకు మంగళసూత్రం అయింది అంటే తన మెడలో కడుతూ భర్త ప్రతిజ్ఞ చేస్తాడు. అది తల్లితో చేయడు, తండ్రితో చేయడు, ఎవ్వరితో చేయడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం అంటాడు. నేనున్నానని గుర్తు నీ మెడలో ఉన్న ఈ సూత్రము అని చెప్తాడు. ఆమె యొక్క ఐదోతనానికి గుర్తు ఆ మంగళసూత్రం. ఆ మంగళసూత్రాన్ని ఎవరైనా ఇలా పట్టుకున్నారో ఆమె అంగీకరించదు. అందుకే మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకోవడం కానీ, మంగళసూత్రాన్ని బలవంతంగా లాగడం కానీ, అది గాలిలో విసిరివేయబడినట్లు కానీ, అసలు అటువంటి అమంగళకరమైనటువంటి విషయాలు చూడకూడని సమయంలో కంటి వెంట పడకూడదు. అసలు లోకంలో అటువంటివి జరగడం అన్నది కూడా ఉండకూడదు. కాబట్టి ఏది మంగళప్రదమైందో, దేన్ని మంగళప్రదంగా చూపించాలో దాని విషయంలో పరాకు జాగరూకత అవసరం. మంగళసూత్రం అంటే మంగళసూత్రమే. అటువంటి మంగళసూత్రాన్ని పట్టుకుంటే తల్లి అంగీకరించదు. కానీ కడుపున పుట్టినటువంటి బిడ్డడు అమ్మకిచ్చేటటువంటి బహుమానం ఏమిటి అంటే 1కి 100 మాటలు అమ్మ మెడలో మంగళసూత్రాలే పట్టుకుంటాడు. అమ్మవాడికి పాలిస్తుంటే వాడు అమ్మ మెడలో మంగళసూత్రాలు పట్టుకుంటాడు. అమ్మ ఎవ్వరినీ అంగీకరించదు. కానీ కడుపున పుట్టిన బిడ్డ కష్టపడి జననం ఇచ్చింది, వాడికి పాలిస్తోంది, వాడు మంగళసూత్రం పట్టుకుని ఆడుతున్నాడు. అయినా వాడి వేలు కూడా చెనకదు. పూల పొట్లం విప్పినట్టు జాగ్రత్తగా వేళ్ళు విప్పి ఆ చేతిని ముద్దు పెట్టుకుని మంగళసూత్రాలు వాడికి దొరకకుండా లోపలికి వేసేసుకుంటుంది తప్ప తన మంగళసూత్రం పట్టుకున్నాడని పిల్లాన్ని చెనకుతుందా? చెనకదు. అసలు పిల్లలు చేసిన అపచారములు లెక్క పెట్టడం అంటూ మొదలు పెడితే దానికి అంతుంటుందా? కానీ ఏ తల్లైనా అసలు బిడ్డలు చేసినటువంటి అకృత్యములను దృష్టిలో పెట్టుకొని లెక్క పెట్టి జ్ఞాపకం ఉంచుకుంటుందా? అవి గుర్తుండవు. ఆమె యొక్క ప్రేమ ముందు, తండ్రి యొక్క ప్రేమ ముందు అవన్నీ మరుగున పడిపోతాయి. లౌకికమైనటువంటి తల్లిదండ్రులకే అంత ప్రేమ ఉంటే జగత్తుకంతటికీ తల్లిదండ్రులైనటువంటి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రేమ ఎంత ఉత్కృష్టమైనదై ఉంటుంది. వాళ్ళు లోకం చేసేటటువంటి ఎన్ని తప్పుల్ని భరించి, వహించి, సహించి, క్షమించి చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇన్ని తప్పులు చేసినా కూడా ఇంకా అన్నం నోట్లోకి వెడుతోంది అంటే శర్వాణీ స్వరూపమైనటువంటి ఆ తల్లి యొక్క క్షమాభిక్ష, ఆమె యొక్క ఔదార్యం, ఆమె యొక్క దయాగుణం, శంకరుని యొక్క దయాస్వరూపం, వాళ్ళిద్దరి యొక్క లక్షణం అటువంటిది. వాళ్ళిద్దరూ ఎంత దయతో ఉంటారో, వాళ్ళిద్దరూ ఎంత తప్పు చేసిన వాళ్ళ విషయంలోనూ తప్పు గుర్తుపెట్టుకోకుండా ఎంత అనుగ్రహిస్తారో చూపించడానికి పోతనగారు భాగవతంలో 8వ స్కంధంలో ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం ఇచ్చారు. క్షీరసాగరాన్ని చిలుకుతున్నారు దేవతలు, రాక్షసులు వెళ్ళి. ఎందుకని అంటే అందులోంచి అమృతం వస్తే ఆ అమృతం తాగాలి అని వాళ్ళ కోరిక. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండెన జాండము చెప్పెడిదే మధుని చెవులు చిందరగుని అన్నారు. ఆ పాల సముద్రంలో మందర పర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి దేవతలు దానవులు కలిపి పట్టుకుని చిలుకుతుంటే ఆ మందర పర్వతం తిరుగుతుంటే ఆ వచ్చినటువంటి చప్పుడుకి ఎక్కడో సత్యలోకంలో నిష్టలో ఉన్నటువంటి బ్రహ్మగారు ఉలిక్కిపడి లేచి చెవులు బద్దలైపోతున్నాయి. ఏమిట్రా చప్పుడు అని అడిగట్ట. అయ్యా, కింద క్షీరసాగరాన్ని మథనం చేస్తున్నారు, దేవతలు దానవులు కలిసి మందర పర్వతాన్ని పెట్టి చిలుకుతున్నారన్నారు. అలా వాళ్ళు అమృతోత్పాదనము కొరకని పాలసముద్రాన్ని చిలుకుతున్నారు. ఆ చిలుకుతున్నప్పుడు ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండెన జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలధి లోపల నాలో నహి విడచి చురలను సురల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ అన్నారు.
ఆ మందర పర్వతం పెట్టి చిలుకుతుంటే అమృతం వస్తుందని వాళ్ళు అనుకున్నారు. కానీ అమృతం రావడానికి బదులుగా ఒక్కసారి హాలాహలము ఉత్పాదనమైంది. ఆ హాలాహలానికి ఉండే లక్షణం ఏమిటంటే అది కేవలం విషం కాదు, విషంతో పాటుగా భయంకరమైనటువంటి అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటుంది అది. అందుకే అది సముద్రంలోంచి ఎగిరి భూమి మీదకి వచ్చి పాకుతుంటే ఊళ్ళల్లో ఉండేటటువంటి జనులందరూ పారిపోయారు. పల్లెపట్లు ఖాళీ అయిపోయి, నదులన్నీ ఇంకిపోయాయి, సముద్రాలన్నీ ఇంకిపోయాయి, పర్వతాలన్నీ బద్దలైపోయాయి, ఆకాశం అంతా మాడిపోయింది, గంధర్వుల యొక్క వాహనాలన్నీ కాలిపోయాయి, దేవతల యొక్క వాహనాలన్నీ కింద పడిపోయాయి, కొంతమంది దేవతలు శరీరాలే విడిచిపెట్టేశారు, రాక్షసులు దిక్కులు పట్టి పారిపోయారు, అరణ్యాలన్నీ దహించుకుపోయాయి. అది దూకుతూ ఎక్కడికి వెడితే అక్కడ సర్వనాశనం అయిపోతోంది. ఇప్పటి వరకు అమృతోత్పాదనం చెయ్యాలి అనేటటువంటి పూనికతో క్షీరసాగర మథనం చేసినటువంటి దేవతలు ఒక్క నిమిషం కూడా అక్కడికి నిలబడకుండా ఇక అందరూ పలాయనం చిత్తగించి పారిపోయారు. ఇప్పుడు ఎక్కడికి పారిపోతే మాత్రం హాలాహలం విడిచిపెడుతుంది? ఒకళ్ళకొచ్చిన ఉపద్రవం కాదు, అందరికీ ఉపద్రవం వచ్చింది. ఇప్పుడు రక్షించగలిగిన వాడెవరో వాడు జ్ఞాపకానికి వచ్చాడు. అందరూ పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ఉండేటటువంటి ఆర్తి, ఆ రక్షించగలిగినటువంటి మహానుభావుని యొక్క ప్రజ్ఞ పోతన గారు ఆవిష్కరించారు. శని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపడ్డదలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమం సంభుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్ అన్నారు. ఆయన దగ్గరికి పరిగెత్తారు. ఎవరి దగ్గరికి? పరమేశ్వరుడి దగ్గరికి. శని కైలాసముజొచ్చి గబగబా కైలాస పర్వతంలోకి మీదకెళ్ళారు, అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. ఈశుని దవ్వారికులు అడ్డుబడ్డ తలమంచుంజొచ్చి పరమేశ్వరుడి యొక్క ద్వారపాలకులు అడ్డు పెడితే, ఇప్పుడు అడ్డు పెడతారేమిటయా, మేము అవతల ప్రాణాలు పోయేటట్టున్నాయి, లోకాలకు ఉపద్రవంగా ఉందని వాళ్ళు ఒక్కసారి తోసేసి తిన్నగా వెళ్ళి లోపల పార్వతీ పరమేశ్వరులు ఉంటే బయట నిలబడి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచు కుయ్యో మొర్రో అయ్యా విను, మేం చెప్పేటటువంటి ఈ ప్రార్థనలు ఆలకించు, మమ్మల్ని రక్షించు, ఆర్తత్రాణపరాయణ అంటూ నిలబడి పెద్ద ప్రార్థనలు చేశారు. ఎవరిని? కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచు అంబుజానన ముఖ్యుల్ కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. అంబుజానన ముఖ్యుల్ చతుర్ముఖ బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి అక్కడ నిలబడి శివా మమ్మల్ని కాపాడమని ఆర్తితో ఎలుగెత్తి పిలిచారు. లోపల ఉన్నాడు ఎవరైనా? ఆర్తరక్షణ కళా సంరంభుడు. ఆర్తితో ఉన్నటువంటి వాళ్ళు పిలిచినంత మాత్రం చేత పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు. అది ఉపాసన యందు కావచ్చు, లేదా ఆర్తితో ఏదైనా కోరిక తీరాలి అనేటటువంటి లక్షణంతో పిలిచిన వాళ్ళైనా కావచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కానీ సుందోపసుందులు పట్టినటువంటి పట్టు వారు తపస్సు నుంచి కొంచెం కూడా కదలలేదు. ఇవి ఏది లెక్కలేదు వీళ్ళకి. ఈ దేవతలు పరీక్ష చేసేదంతా కూడా, ఇంద్రాది దేవతలు పరీక్ష చేసేది ఏదీ లెక్కలేదు వీళ్ళకి. తమ నియమాన్ని సడిలించలేదు, నిగ్రహాన్ని కోల్పోలేదు. దానికే పట్టుదల అని. భక్తి కూడా అదే పట్టుదల మనకు. ఇక దేవతలంతా ఇక లాభం లేదని దేవతలు వారిపై ఇంకా ఎక్కువ మాయను ప్రయోగించారు. అంతే. వారి వద్దకు చెల్లెళ్ళు, తల్లులు, భార్యలు, ఆత్మీయులు పరిగెత్తుకొని వచ్చారు. శూలం పట్టుకున్న ఒక రాక్షసుడు వారిని తరుముకుంటూ వచ్చాడు. అంటే వాళ్ళ బంధువుల మీద రాక్షసుల్ని వదిలారు. ఆ వదులుతోనే వాళ్ళంతా భయపడుకొని వెళుతుంటే వెనకతటి నుంచి ఒక రాక్షసుడు తరుముకొని వస్తున్నాడు. వారెంతో భయపడి నేల మీద పడ్డారు అడ్డంగా వీళ్ళ ముందర. అయినా ఆ రాక్షసుడు వదలక వారిని నేల మీద దొర్లించాడు వాడు, వచ్చినటువంటి వాడు. అప్పుడు వారి బంధువులు పెద్దగా రోధించసాగారు. భయపడ్డారు వాళ్ళందరూ కూడా. వారి ఆభరణాలు, వస్త్రాలు జారిపోయాయి. ఎంతో దీనంగా
సుందోపసుందులను రక్షించమని ప్రార్థించారు. దగ్గర వచ్చి ఇంకిదొకటే ఉపాయం పన్నారు వాళ్ళు, బంధుమోహ ఉపాయాన్ని. వారి రోదనలు అరణ్య రోదనలే అయ్యాయి. అరణ్యంలో ఎంత అరిచినా ఎవరు రారు కదా, దైవకృప ఉండవలసిందే కదా, లేకపోతే ప్రయోజనం లేదు. ఎవరు అడిగేవాళ్లే ఉండరు అరణ్యంలో. ఆ విధంగా వాళ్ళు ఎంత అరిచినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. అయినా సుందోపసుందులు వారి గోల పట్టించుకోలేదు. వాళ్ళంత హఠంగా తపస్సును విడిచిపెట్టలేదు, వ్రతాన్ని కూడా పాడు చేసుకోలేదు. వారిద్దరిలో ఏ ఒక్కరు కూడా చలించకుండా ఆ ఉండటాన్ని చూసి సిగ్గుపడి అందరూ కూడా అంత మాయ అంతర్ధానం అయ్యారు. వాళ్ళు బంధువులు కాదు, ఎవరు కాదు, అంత మాయతో కప్పిపడింది. సిగ్గుపడి వాళ్ళందరూ పరిగెత్తిపోయారు, ఇంకేం ప్రయోజనం లేదు. ఇక వారి తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడి క్రిందికి దిగి వచ్చాడు. ఇంకంతే, ఇంకా ఓడిపోవాల్సి వచ్చింది. బ్రహ్మ ఎప్పుడూ అంతే ఓడిపోతుంటాడు. మామూలుగా మనం కథల్లో వినేటప్పుడంతా బ్రహ్మ వచ్చి వరాలు ఊరికే కుమ్మరించిపోతాడు, తర్వాత తాను యొక్క చాలా బాధపడతాడు అని కూడా అంతా మనం విన్నాం కదా. వారికి వరాలు కూడా కోరుకోమన్నాడు. ఆ సోదరులు ఇద్దరు కూడా బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి, ఓ దేవా, నీవు మా తపస్సుకు సంతోషిస్తే మమ్మల్ని మాయవేత్తలను చెయ్యి, అస్త్రాలలో శస్త్రాలలో విద్వాంసులుగా చేయి, శాస్త్రాల్లో కూడా చేయి, బలవంతులుగా కామరూపులుగా అమరులుగా చేయి అని కోరారు. బ్రహ్మదేవుడు సంతోషంగా తల ఊపుతూ అమరత్వం అనే మాట విని కంగారు పడి తల అడ్డంగా ఊపి ఇలా అన్నాడు. మొదట ఇట్లా అన్నాడు. మామూలుగా వరాలకే అడుగుతుంటారు కానీ ఇట్లా అనేసాడు. అని తర్వాత అమరత్వం అంటూ ఇట్లా అన్నాడు. నాయనలారా, ఆ మాట తప్పించి మీ కోరికలన్నీ తీరుతాయి. ఆ మాట ఒకటి తప్పించండి. అమరత్వం అనేది అది ఎవరి చేత కాదు, అది అమరత్వం. కల్పాంతరాలు వచ్చిన తర్వాత నేను కూడా వేరే ఇంకో బ్రహ్మ వస్తాడు, నేను వెళ్ళిపోవాల్సిందే. మీరు దేవతలతో సమానంగా ఉండాలని కోరుకోవద్దు, తప్పు కదా అది. మృత్యువును మరొక రకంగా కోరుకోండి. మీరు తపస్సు చేసేటప్పుడు మేము ముల్లోకాలకు ప్రభులు కావాలి అనేటువంటి కోరికను మనస్సులో పెట్టుకొని మీరు తపస్సు చేశారు. అప్పుడు అమరత్వం అనేటువంటివి మనస్సులో లేదు కదా. ఎప్పుడు మీరు సంకల్పం అనేది, అందుకని సంకల్పం చాలా ముఖ్యం. మనం సంకల్పం చేసేటప్పుడు ఏదో విచిత్రంగా చేసేస్తూ ఉంటాం. అర్చకులు ఏదో చెప్తుంటారు, మనకు ఆ పూజ మీద అంత శ్రద్ధ ఉంటే కదా, పూజ మీద నియమాలతో పూజ మీద నీకు శ్రద్ధ ఉండి, ఈరోజు గురు పూజ చేస్తున్నాం, ఒక గురు పూజ చేసేటప్పుడు కూడా శ్రద్ధ ఉండి నియమాలతో మనం మంచి సంకల్పం, ఆ అర్చక స్వామి ఏ సంకల్పం మంచిగా చెప్పిస్తున్నారో ఏకాగ్రతతో ఆ సంకల్పం చేసి పూజ చేస్తే నెరవేరుతుంది. సంకల్పం ఎట్లా ఉండాలా? ఆకలితో చేయాలి. మనం ఉదయమే లేచి బాగా తిని కాఫీ తాగి చేస్తే ఎట్లా అవుతుంది? అందుకని చెప్తున్నాడు, సంకల్పం మీరు అనుకున్నప్పుడు అనుకున్నారు మీరు సుందోపసుందులు నాయనలారా, మీరు అనుకున్న మాట ఏంటి? మీరు 3 లోకాలకు ప్రభువులు కావాలని కదా సంకల్పం చేసుకొని ప్రారంభం చేశారు పూజను. ఆ విధంగా ఆ ఆశ, ఈ కోరికతో మనం పూజ చేయాలి. అదని తర్వాత పరమాత్ముడు దొరికిన తర్వాత 4-5 కోరికలు ఎక్కువ దగ్గర పెడితే ఏమన్నా ఉందా? మేము ముల్లోకాలకు ప్రభులు కావాలి అనేటువంటి కోరికను మనసులో పెట్టుకొని మీరు తపస్సు చేశారు కదా. అప్పుడు అమరత్వం అనేది మీ మనసులో లేదు కదా, ఆ సమయంలో లేదు మీకు. కనుక అప్పుడు లేనటువంటి కోరిక ఇప్పుడు ఎలా వచ్చింది? మీకు దురాశే కదా, నన్ను చూసే కదా మీకు వచ్చింది, మీకు రాకూడదు కదా. కనుక నేను మీకు అమరత్వాన్ని ఇవ్వను, మిమ్మల్ని దేవతలను చెయ్యను అన్నాడు. ఆ పని మాత్రం లేదు. వెంటనే సుందులు, అయితే దేవా, మాలో మేము కొట్టుకుంటే తప్ప ముల్లోకాలలో ఎవరి వల్ల కూడా మాకు చావు రాకూడదు అని కోరారు. అంత నమ్మకం వీళ్ళిద్దరికీ. మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా, 2 శరీరాలు, ఒకే ఆత్మ, ఒకే బుద్ధి, అట్లా అంతా ఏదేదో చెప్పుకున్నాం కదా.
ఇద్దరు ఒకే చోట పడుకుంటారు, ఒకే తింటారు, ఒకే అంతా ఒక కవల పిల్లల్లాగా అన్నట్టు. ఒకప్పుడు పూర్వం కథలు విన్నాం మనం. కవల పిల్లలు, ఒక కవల పిల్లకి ఏదైనా అయితే ఇంకొక కవల పిల్ల ఏడుస్తుందట. ఒక కవల పిల్లకి నిజంగా ఆకలి అయితే ఇంకొక కవల పిల్ల ఏడుస్తుంది, ఆకలి ఉంటుంది. ఒక కవల పిల్లకి ఏదైనా జీవితంలో ఒక డిసప్పాయింట్ కలిగితే ఇంకొక కవల పిల్ల కూడా ఏడుస్తుంది. ఇది మనం ఎన్నో కథల్లో విన్నాము, సినిమాల్లో చూసాము. నిజం కూడా అది. ఆ విధంగా కవల పిల్లల్లాగా వీళ్ళు ఒకే బుద్ధిలో ఉండేవాళ్ళు వీళ్ళు. అందుకని మాలో ఏమైనా వ్యత్యాసాలు వస్తే మాత్రం మేము కొట్టుకొని చస్తే మాకు చావు రావాలి, అంతవరకు వద్దు మాకు అనే విధంగా. అంటే వాళ్ళ చావు వాళ్ళే కోరుకున్నారన్నమాట. మనకు హిరణ్యకశిపుడి విచారంగా మనం కథ విన్నప్పుడు మనం ఎంత అద్భుతమైనటువంటి వరం కోరుకున్నాడు చూశారు కదా. ఇంకా నేను ప్రహ్లాదుడు కథ చెప్పాల్సిన పని లేదు, మీకు అంతా తెలుసు. పగలు రాత్రి లేనటువంటిది ఎంత, అదంతా మీరు అనలైజ్ చేసుకొని చూస్తే అదొక్కటి తప్ప మిగతాదంతా కోరుకున్నాడు వాడు. అన్నీ మీరు అనలైజ్ చేసుకొని వెళ్ళండి. కానీ దేవుడికి అంతా తెలుసు, అందుకే సులభంగా ఇచ్చాడు వరం. ఇక్కడ కూడా అదే అవుతున్నది. వీళ్ళకి నమ్మకం అంటే మేమిద్దరం కలిసి ఉంటాము అని. బ్రహ్మదేవుడు బాగుంది, ఇది పద్ధతిగా ఉంది. మేమిద్దరు కొట్లాడుకొని చేస్తే మాత్రం మాకు చావు రావాలనే విధంగా బాగుంది. మీ చావు మీరే కోరుకున్నారు, మీరు కోరినట్లుగానే వరం ఇస్తాను. మీలో మీకు కలహం ఏర్పడినప్పుడే మీకు మరణం సంభవిస్తుంది. ఏదో ఒక రూపంలో మృత్యువు మిమ్మల్ని వరిస్తుంది అని అంతర్ధానం అయిపోయాడు. అంతే చాలు. బ్రహ్మకదే కదా కావాలి. అక్కడికక్కడే ముడిపెట్టాడు, వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఆ సోదరులిద్దరూ కూడా విజృంభించారు. అంతే. ఇక వరబలం చేత ముల్లోకాల్లో ఎవరి చేత కూడా చావులేని వారు అయ్యారు. నిజంగా వాళ్ళు అదేవిధంగా ముల్లోకాలు గెలుచుకొని వస్తున్నారు. ఇక తమకు చావే రాదనుకుంటూ సంతోషంగా తమ ఇంటికి వెళ్ళారు. ముల్లోకాలు గెలిచారు, చాలా సంతోషంగా ఉన్నారు. స్నేహితులతో కలిసి సంతోషించారు. జడలు ముడులు విప్పారు. అంతవరకు ఉండింది జడలు ముడులు. జడలను చక్కగా దువ్వుకున్నారు, కిరీటాలు పెట్టుకున్నారు, పెద్ద పెద్ద విలువైనటువంటి ఆభరణాలు వస్త్రాలు కూడా ధరించారు. స్నేహితులతో కలిసి మంచి వినోదాల్లో మునిగి తేలారు ఆ రాక్షసులిద్దరు. వారి ఆనందం అంతా ఇంత కాదు, వారి వైభోగం అంతా ఇంత కాదు, వారి దర్పం అంతా ఇంత కాదు. వరబలం భక్షతాం భుజ్యతాం నిత్యం, భక్షతాం భుజ్యతాం నిత్యం, దీయతాం రమ్యతామితి, గీయతాం వీయతాం చేతి, శబ్దశ్చాసీత్ గృహే గృహే. ప్రతి ఇంటిలోనూ బాగా తినండి, హాయిగా అనుభవించండి, ఆటలు ఆడుకోండి. ఇంతే. ఏ ఒక మంచి మాటలు లేదు. దైత్యులు అంతగా మదోన్నతులైపోయారు. వాళ్లే కాక ప్రజలను చేసి పరిశారు. రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లే కదా, యజమాని ఎట్లా ఉంటే అందరూ అదే కదా, గురువుగారు ఎట్లా ఉంటే శిష్యుడు అదే కదా అనుసరిస్తారు, తల్లిదండ్రులు ఎట్లుంటే పిల్లలు అదే కదా పెరుగుతారు, పెద్దవారు పిల్లలు ఎదురుగా చేష్టలు చేస్తే వాళ్ళు చేస్తారు. అక్కడక్కడ వారు కరతాళ ధ్వనులు చేయగా నగరమంతా ఆనందంతో మునిగిపోయింది. అంతే. ఇంకా సుందోపు సుందులు కామరూపాలను ధరించి, అంటే ఇష్టమొచ్చిన రూపాలు ధరించవచ్చు. కామరూపాలంటే వాళ్ళకి ఏ రూపమైనా ధరించుకొని రావచ్చు, ఎక్కడైనా వెళ్ళచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. చాలా కాలం సుఖ సంతోషాలను అనుభవించారు. కానీ వారికి కాలంలో ఒక్కరోజు మాత్రమే గడిచినట్లుగా అనిపించింది. ఎంత సంతోషంగా ఆశతో, దురాశతో, దుష్టబుద్ధితో ఎంత అనుభవించినా కూడా
అది ఇంకా కావాలి ఇంకా కావాలనిపిస్తుందట. కామమే అట్లా ఎప్పుడో అంతనే. కాలం గడిచిపోతున్నటువంటి వారికి తెలీదు. అంతగా వారు మత్తులైపోయారు, భోగాలకు వశులైపోయారు. ఇంకంతే, భోగమే వాళ్లకు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సుందోపసుందులు బ్రహ్మదేవుడి నుండి వరాన్ని పొంది విర్రవీగిపోయారు. కాలం తెలియకుండా సుఖభోగాలు అనుభవించారు. ఒకనాడు వారికి అందరినీ ఒక చూపు చూసి బాధించాలని అనిపించింది. ఊరికే ఉండకూడదా, అందరినీ మామూలుగా బాగా ఉండే వాళ్ళకి ఏదో ఒకటి వస్తూ ఉంటుందట తాపత్రయం. తమ బలాన్ని త్రిలోకవాసులకు తెలుపుదామని అనిపించిందట. మా బలాన్ని తెలపాలి కదా వాళ్ళందరికీ. దైత్య సేవలను పిలిచి, అంటే దైత్య సేనకులంతా పిలిచాడు. పిలిచి ఆ సేనాధిపతులందరినీ పిలిచి మన 3 లోకాలను ఒక చూపు చూసి రావాలి, అందరినీ క్రమశిక్షణలో పెట్టాలి, అందరినీ గెలిచి రావాలి, అందుకని మీరందరూ దండయాత్రకు సిద్ధంగా అండి అని ఆజ్ఞాపించాడు. ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి, అవన్నీ గెలుచుకొని రావాలని. తర్వాత సుందోపసుందులు స్నేహితులు వృద్ధులైన రాక్షస మంత్రుల వద్దకు వెళ్ళి వారి ఆజ్ఞని పొందారు. పంచాంగం చూసుకొని, వీళ్ళకి పంచాంగం ఎందుకు అంటే రాక్షసులు కూడా పంచాంగం చూస్తూ ఉంటే, ఇప్పుడు కూడా మనం పంచాంగం చూస్తూ అదొక జూలు మనకు. పంచాంగం చూసుకొని మాఘ నక్షత్రం బాగుందని అనుకున్నారు. రాక్షసులకేమిటండి నక్షత్రం, నాకు అర్థం కాలే. వీళ్ళు బుద్ధినే విచిత్రంగా ఉంటుంది, వీళ్ళకి నక్షత్రాలు వేరే. అదే చెప్పాను కదా. ఆ రోజు రాత్రి యుద్ధానికి బయలుదేరారు. దైత్యసేన తోమరాలు, శూలాలు, గదలు, ముద్గరాలు పట్టుకొని కవచాలు ధరించి ముందుకు నడిచింది. సేన దండిగుంది కదా వీళ్ళది. సేనతో పాటు సుందోపసుందులు నడిచారు. ఇట్లా ఈ వివరణ చేశారు వ్యాస భగవానుడు. ఎన్ని సేనలు తీసుకువెళ్ళారు వీళ్ళిద్దరు అన్నతమ్ముళ్ళు. అద్భుతమైనటువంటి ఒక సినిమా తీయొచ్చు కదా ఇది, ఎంత బాగుంటుందో. ఒక పక్క వంది మాగదులు, చారణులు, స్తోత్రాలు, మంగళ పాఠాలు మధురంగా ఆలపిస్తూ ఉండగా సుందోపసుందులు పొంగిపోతూ ఉత్సాహంగా అడుగులు వేశారు. చాలా పొంగిపోతున్నారు, అలంకారాలు బాగు చేసుకున్నారు. వారికి యుద్ధ కండూతి, కండూతి అంటే యుద్ధ కండూతి అంటే దురద. టక్కున సైన్యంతో సహా ఆకాశానికి ఎగిరారు. ఎందుకంటే కామరూపులు కదా, సైన్యంతో పైకి ఎగిరారట. వాళ్ళు ఇంకేం నెచ్చనెక్కాల్సిన పని లేదు, లిఫ్ట్ అక్కర్లేదు, వీళ్ళకి ఏం లేదు. అంత వరం ఇచ్చాడు కదా మన బ్రహ్మగా. ఆ బ్రహ్మంగారు ఉన్నారు కదా పరమాత్ముడు, ఆ బ్రహ్మ అందరికీ ఇచ్చేశారు. ఏం వరం కావాలంటే వరం ఇస్తూ ఉంటాడు మహానుభావుడు. అట్లా ఆకాశానికి ఎగిరాడు వీళ్ళు ఇద్దరు సుందోపసుందులు. వీళ్ళ కథ వస్తాం. దేవతా భవనాలపై పడి దాడి చేశారు వాళ్ళు. దాడి చేయటం అంతే కదా, దీనికి ముహూర్తం ఎందుకు నాకు అర్థం కాలే. ఈ విషయం దేవతలకు తెలిసింది. సుందోపసుందులకు బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం గురించి కూడా తెలిసింది. ప్రస్తుతం ఈ దైత్యులను గెలవటం కష్టం, కుదరదు. కనుక మనం పారిపోవటమే మంచిది. ఇంకా అదొకటే పలాయనం. ఆ పలాయన మంత్రం పెట్టారు వాళ్ళు. 10 వెళదాం కదా, వీళ్ళతో గెలచలేం మనం, ఎందుకులే వెళ్ళిపోతాం అనే నిర్ణయానికి వచ్చి స్వర్గం విడిచిపెట్టి బ్రహ్మలోకానికి చేరారు. అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఎదిరించి పోరాడినటువంటి కొంతమంది స్వర్గలోక వాసులను సుందోపసుందులు వధించి స్వర్గాన్ని కూడా జయించారు. మీకు ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, వధించి అన్నారు కదా, మరి అమృతం తాగలేదని. స్వర్గలోకంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ అమృతం తాగలేదు కదా, కొంతమంది దేవతలే తాగింది. అందుకని కొంతమంది పడ్డారు. అమృతం తాగిన తర్వాత కొంతమంది పిల్లలు పుట్టారు కదా వాళ్ళు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.